హాయ్ ఫ్రెండ్స్. తెలుసు కదా మన యూట్యూబ్ ఛానల్ పేరు A1 ఇండియా. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు చెల్లి. ఇది మన భారతదేశంలో జరిగిన ప్రతి ఒక్క రేపు మీద బేస్ చేసుకొని రాసిన కథ. ఇది నా ఓన్గా నేనే రాసుకున్న, మొత్తం నాదే. ఈ వీడియోను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా, నచ్చుతుంది కూడా. ప్లీజ్ ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినాక మన A1 ఇండియా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ షేరు చేయండి, ఇద్దరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నచ్చితే మాత్రం. ఓకే, కథలోకి పోదాం. కథలోకి ఎంట్రీ. ఓపెన్ చేస్తే అంతా చీకటి. బ్యాగ్లో ఒక లేడీ రిపోర్టర్ వాయిస్. 4 నెలల క్రితం ఒక అమ్మాయిని కాలేజీ నుండి ఇంటికి వస్తుండగా అతి కిరాతకంగా చంపారు. అయితే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది విచారించగా చేసింది రాజు, వంశీ, రాజు మరియు చిట్టి అని పోలీసులు గుర్తించారు. వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈరోజు వాళ్ళకి జిల్లా కోర్టులో బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు 3:45 విడుదల చేయమని కోర్టు పోలీసులకు నోటీస్ పంపింది. ఇక్కడ టైటిల్ ఏమని, చెల్లి అని. నెక్స్ట్ సీను హీరో ఎంట్రీ. హీరో వీపు నుంచి ముఖం పైకి కెమెరా వెళ్తుంది. హీరో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫోన్లో ఒక ఆయన మాట్లాడతాడు. నువ్వు ఈరోజు బయలుదేరు, వాళ్ళ గురించి ఫుల్ మ్యాటర్ తెలుసుకొని నాకు ఈమెయిల్ చేయి అని అంటాడు. హీరో ఓకే సార్ అని బయలుదేరుతాడు. నెక్స్ట్ సీను ఆ నలుగురు దగ్గర. ఆ నలుగురు జైలు నుంచి ఇంటికి వస్తారు. మెల్లగా ఆటోల నుంచి కిందికి దిగుతారు. దిగంగానే అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తారు. అందులో హీరో కూడా ఛాయ్ తాగుతూ వాళ్ళని వెనుక నుండి అబ్జర్వ్ చేస్తాడు. ఈ సీన్ ఇక్కడి కట్టు. నెక్స్ట్ సీను రాత్రి అవుతుంది. ఒకడు మంత్రాలు వేస్తూ ఉంటాడు. స్లోగా కెమెరా అదంతా తీస్తుంది మంత్రాలు వేసేది. నెక్స్ట్ ఆ మంత్రాన్ని కళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఆ మంత్రాన్ని ఫేస్ రివీల్ ఉండదు. కళ్ళు మూసుకున్నవాడు కళ్ళు ఒకటిసారి తెరుస్తాడు. తెరవంగానే ఈ సీన్ ఇక్కడికి కట్టు. నెక్స్ట్ ఇంకొక సీన్. ఆ నలుగురు మందు తాగుతారు. అదే రోజు మందు తాగుతూ ఉంటారు. వంశీ, అరే నా కొడుకు మనకు పురుగుల పడ్డ అన్నం పెడతాడా, అది జైలర్గా నిత్యంగా చంపాలరా అంటాడు. రాజు, అరే ఆయనకి ఎక్కువైంది వాడిని వండబెట్టుర్రా అంటాడు. రాకే అని చిట్టు, నువ్వు వండుకోరా అని వాడిని వండబెడతారు. అందరూ వండుకుంటారు. వంశీ లేచి ఉచ్చబోయడానికి వస్తాడు. వెళ్ళి ఉచ్చబోస్తూ ఉండగా వెనుక ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి చూస్తాడు. అక్కడ ఆ మంత్రగాడు కళ్ళు మూసుకొని ఉంటాడు. కళ్ళు తెరుస్తాడు. వంశీ అరిచేలోపే వానికి ఒక అస్త్రం వేస్తాడు. అంటే విరూపాక్ష సినిమాలో మనం అస్త్రం వేస్తే మనకి మాటలు పడిపోతాయి. పడిపోగానే నెక్స్ట్ వంశీని అక్కడే కత్తితో పొడిచి చంపుతాడు. ఎవరు? ఆ మంత్రగాడు. ఈ సీన్ ఇక్కడికి కట్. నెక్స్ట్ హీరో దగ్గరికి. హీరో అండ్ ఒక ముసలాయన ఒక రాత్రి, అదే రోజు రాత్రి హీరో అండ్ ఒక ముసలాయన అక్కడ కూర్చొని మందు తాగుతూ ఉంటారు. ఎవరు? ముసలాయన వల్ల పొలం కాడ మందు తాగుతూ ఉంటారు. హీరో ఏంటిదంటే న్యూస్ రిపోర్టర్ కదా, అంతా తెలుసుకొని వీళ్ళ గురించి తెలుసుకొని వస్తారు. అందుకే ఆ ముసలాయన దగ్గరికి పోయి అంతా తెలుసుకున్నామని మందు తాగుతారు. అప్పుడు తాత వాళ్ళ నలుగురు నుంచి చెప్పు అని అంటాడు. అసలు వాళ్ళ నలుగురు జైలుకి ఎందుకు హీరో అదంతా చెప్పు తాత అంటే ఆ ముసలాయన, అది వంశీగాన్ దగ్గర నుంచి చాలా ఇందిరా మనవడ అని అంటాడు. కథలోకి ఎంట్రీ. అందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. హీరోయిన్ కాలేజీ నుండి నడుచుకుంటూ వస్తుంది. వంశీ బాల్ క్యాచ్ పట్టడానికి వెళ్ళి హీరోయిన్ ముందట అడ్డం పడుతుంది. హీరోయిన్ ఆగి నవ్వుతుంది. వంశీ లేచి ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు. హీరోయిన్ కింద పడితే నవ్వరా అని కొంచెం సర్కాస్టిక్గా అంటాడు. అని వెళ్ళిపోతుంది, నవ్వుతూ వెళ్ళిపోతుంది. వంశీ వైపు చూస్తుంది. అటు పోయినా మళ్ళీ ఎందుకు దిగి చూసి కొంచెం స్మైల్ ఇస్తుంది. వంశీ కూడా నవ్వుతాడు. అదే నవ్వుతో హీరోయిన్ కూడా అట్నే నవ్వుతుంది. వంశీ చేతిలో ఉన్న బాల్ని అటు విసిరేస్తాడు. ఇక విసిరేసి ఒక 30 సెకండ్స్ చిన్న లవ్ బీజియం ఉంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరు నవ్వుకున్నారు కదా, అందుకే చిన్న లవ్ బీజియం ఉంటుంది. ఈ సీన్ ఇక్కడికి కట్. నెక్స్ట్ హీరోయిన్ మళ్ళీ తెల్లారుతుంది. తెల్లారినాక హీరోయిన్ కాలేజీకి వెళ్తూ ఉంటుంది.
దారిలో వంశీ హీరోయిన్ని ఆపుతాడు. ఆపి వంశీ ఆగు అని అంటాడు. ప్రతిసారి నన్ను చూసినప్పుడల్లా నవ్వుతున్నావు, ఏంటి సంగతి అని అంటాడు. హీరోయిన్ ఏం లేదంటది. వంశీ నన్ను ఇష్టపడుతున్నావా చెప్పు అని అంటాడు. హీరోయిన్ చిచ్చి నిన్నెవరు లవ్ చేస్తారు, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, తాగబోతున్నాయాల నీ ముఖం చూసినప్పుడు ఆ రోజు అడ్డం పట్టే గుర్తుకొచ్చి నవ్వినా అంతే, దానికి ఏదో పెద్ద ఫీల్ అయిపోకు అని అంటాడు. వంశీ కొంచెం షాక్లు ఉంటాడు, ఎందుకంటే నిన్న మొన్న ఆమె నవ్వింది కదా, నేను లవ్ ఫీల్ వచ్చిందేమో అని అదే ఉండే ప్రపోజ్ చేయడానికి వస్తాడు. రింగ్ పట్టుకొని వస్తాడు. ఆ రింగ్ కిందేస్తాడు. ఆ రింగ్ మీద కెమెరా వెళ్తుంది. ఈ సీన్ ఇక్కడికి కట్. నెక్స్ట్ హీరో దగ్గరకి ఈ కథ అయిపోయింది వంశీ. ఇప్పుడు ముసలాయన హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో ముసలాయన తెల్లారుతుంది, పండుకుంటాడు. హీరో తాత హీరో తాతని లేపుతాడు. అందరూ ప్రజలందరూ పరిగెడతారు. ఏమైందా అని లేపుతాడు. తాత తాత పొదం పాప ఏమైందా, అందరు పరిగెడుతురు అని అంటాడు. అక్కడ వంశీ చనిపోయి ఉంటాడు. ప్రజలందరూ ఉంటారు. హీరోకి అక్కడ ఉన్న ఒక రింగు దొరుకుతుంది. హీరో దాన్ని చూస్తాడు. ఈ సీన్ ఇక్కడ కట్. నెక్స్ట్ సీన్ హీరో ఆ రింగ్ని చూసి వాళ్ళ సార్కి ఫోన్ చేస్తాడు. చేసి సార్ వంశీ ఇలా చనిపోయాడు, కానీ స్పాట్లో రింగ్ దొరికింది సార్, నాకు తెలిసి బహుశా ఇది ఆ చంపిన వాడిది అయి ఉంటుంది అన్న అనుమానం సార్ అని అంటాడు. ఈ సీన్ ఇక్కడికి కట్. నెక్స్ట్ ఆ ముగ్గురు కూర్చొని మందు అవుతారు. నెక్స్ట్ సీన్లో ఈ వాడు ఇట్లా చచ్చిపోయాడు కదా, మా అదే రోజు రాత్రి మందు అవుతూ ఉంటాడు. చిట్టి అనేటోడు ఫన్గా ఏడుస్తాడు. అరే మామ ఆ రోజు చెప్పా వద్దురా వద్దురా అని, నా మాట విన్నారా, ఇప్పుడు చూడు ఎవడు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చి చంపుతాడో తెలియదురా అని అంటాడు. రాజు నువ్వు ఊకోరా అని అంటాడు. అని రాఖీకి పైసలు ఇచ్చి ఇంకో కాపు దేపరా అంటాడు. రాఖీ వెళ్తూ ఉండగా ఎవరో వచ్చినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవ్వరు ఉండరు. పక్క నుంచి ఏదో వెళ్ళినట్టు అనిపిస్తుంది. గజల సప్పుడు. పక్కకు తిరుగుతాడు. అక్కడ కూడా ఎవరు ఉండరు. ఇట్లా చూసి మళ్ళీ ముంగడి చూసేలోపే ముందట ఆ మంత్రవాడు ఉంటాడు. రాఖీ అని గట్టిగా అరిచేలు అరుస్తాడు. నువ్వెవరు, మా వంశీని చంపింది నువ్వేనా, నన్ను కూడా చంపుతావా, అసలు ఎందుకు చంపుతున్నావు అని అంటాడు. ఆ మంత్రగాడు కత్తితో చంపి కిరాతకంగా చంపుతాడు. ఈ సీన్ ఇక్కడికి కట్. నెక్స్ట్ ఎక్కడికి మళ్ళీ హీరో అండ్ అదే రోజు రాత్రి, చంపిన రోజే రాత్రి హీరో అండ్ ముసలాయన దగ్గరికి ఎంట్రీ. హీరో తాత చెప్పు ఈరోజు ఎవరి కథ చెప్తావు అని అంటాడు. తాత రాఖీ అని కథ చెప్తారా అంటాడు. నెక్స్ట్ సీన్ ఇక కథలోకి ఎంట్రీ. హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తుంది. దారిలో ఒక కుక్క ఉంటుంది. కుక్క హీరోయిన్ని చూసి మొరుగుతుంది. మొరిగినప్పుడు హీరోయిన్ భయపడి ఆగుతుంది. అక్కడే ఆగుతుంది. అక్కడ పక్కపడి కుక్క ఉంటుంది, మొరిగితే ఇక్కడే ఆగుతుంది. అదే దారిలో మన రాఖీ వస్తాడు చూస్తాడు. చూసి కుక్కకు భయపడుతున్నావా అని అంటాడు. హీరోయిన్ చాలా ఇన్నోసెంట్గా అని అంటాడు. రాఖీ నేను తీసుకెళ్తాదా అని అంటాడు. అట్లా వెళ్తారు. కుక్క భౌ అంటది. భౌ అనగానే హీరోయిన్ రాఖీ చైన్ ఇలా పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు కుక్క ఇంకొకసారి భౌ భౌ అంటది. 2 సార్లు అంటది. అనగానే హీరోయిన్ రాఖీ చైన్ ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు రాఖీ హీరోయిన్ వైపు కొంచెం లవ్ లుక్లో చూస్తాడు. కుక్క వెళ్ళిపోతుంది. ఇక రాఖీ ఏమంటాడు, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు, కుక్క వెళ్ళింది నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు. కళ్ళలోకి ఒక ఫీలింగ్ తొందుతాడు. చూసినప్పుడు హీరోయిన్ నవ్వుకుంటూ వెళ్ళి గోడ దగ్గర అవుతుంది. అది మళ్ళీ వెనక్కి తిరిగి ఈ రాఖీని చూసి కొంచెం నవ్వుతుంది, స్మైల్ ఇస్తుంది. స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రాఖీ వెనుకనే పరిగెడతాడు. ఇక పరిగెత్తి ఒక పువ్వు ఉంటుంది, ఒక చెట్టు, ఆ పువ్వుని నింపుకుంటాడు. పోయి వెనుకాల పరిగెడతాడు. హీరోయిన్ కూడా సంది ఇరుక్కుండా పరిగెత్తి ఆపుతాడు. చేయి పట్టుకొని ఆపి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ ఏంటి లవ్వా, నీకు ఎట్లా అనిపిస్తున్నా, నాకు కుక్కకు భయపడ్డా కాబట్టి నీ చేయి పట్టుకున్నా అంతే, దానికే లవ్వా, సారీ అని వెళ్ళిపోతుంది. రాఖీ చేతిలో ఉన్న పువ్వు కింద పడుతుంది. కెమెరా పువ్వు దగ్గరికి పోతుంది. ఈ సీన్ ఇక్కడికి కట్. నెక్స్ట్ రాఖీ చనిపోయిన దగ్గరికి ఎంట్రీ. ఆ మంత్రాడు చనిపోయింది.
మళ్ళీ పొద్దుగా లేచినాక అక్కడికి ఎంట్రీ. అక్కడ చనిపోయి ఉంటాడు. జనాలు అందరూ ఇక చుట్టుముట్టుంటారు. రాజు అండ్ చిట్టి పరిగెత్తుకుంటూ వస్తారు, ఎందుకంటే మనం ఆపు పంపించారు. వాళ్ళు ఇక ఇచ్చే అన్నే నైట్ వండుకుంటారు. పొద్దుగా లేవని ముచ్చట తెలిసినాక ఉరికొస్తారు. వచ్చినాక రాజు అండ్ చిట్టి దూరం నుండి అటు ఉంటారు. ఇక వచ్చి చూస్తారు, చూసి కొంచెం ఏడుతారు. హీరో కిందికి ఆయన హీరో కూడా వచ్చి ఆ నుంచి దూరం నుంచి రాకినైన చిట్టిని రాజునైన చిట్టిని అబ్జర్వ్ చేస్తాడు. చూసి హీరో కిందికి చూస్తాడు. చూసినప్పుడు ఆయన పువ్వు దొరుకుతుంది హీరోకు. ఆశ్చర్యంగా చూస్తుంది, అరే నిన్న నాకే దొరికింది రింగు, ఈరోజు నాకే దొరికింది ఈ పువ్వు అని అంటాడు. ఈ సీన్ ఇక్కడికి కట్టిగా నెక్స్ట్ హీరో అండ్ ముసలైన దగ్గరికి ఎంట్రీ. ఎందుకు మళ్ళీ రాత్రి అదే రోజు రాత్రి హీరో అండ్ ముసలైన మంద అవుతారు. మళ్ళీ అయినప్పుడు హీరో తాత ఈరోజు ఎవరి కథ చెప్తావా అని అంటాడు. ఇక మొత్తం కథ చెప్తా అంటాడు. తాత మనవాడ ఈరోజు చిట్టి అని కథ చెప్తా అంటాడు. హీరో బాగా తాత మనం ఎవరి కథ చెప్తే వాళ్ళు ప్రొద్దున కళ చచ్చిపోతుర్రు, మనం మాట్లాడేది ఎవరో వింటున్నట్టున్న అనుమానం తాత అంటాడు. ఆ ముసలైన ఎవ్వరు వినరు మనవడా, ఇది మా పొలం, ఇక్కడికి ఇంత రాత్రి ఎవ్వరూ రారు మనవాడా అంటాడు. హీరో కాదు తాత, మొన్న వంశీ కథ చెప్పినావు, తెల్లారులే చూసే వరకు వంశీ చనిపోయిండు. నిన్న రాఖీ కథ చెప్పావు, ప్రొద్దున లేచే వరకు రాఖీ చనిపోయాడు. మనం మాట్లాడేది ఎవ్వరో వింటున్నట్టు నాకు అనుమానంగా ఉంది తాత అంటాడు. మళ్ళీ మొన్న వంశీ కథలో ఉంగరం నాకే దొరికింది, నిన్న రాఖీ కథలో కూడా పువ్వు నాకే దొరికింది, నాకేదో అనుమానం ఉంది తాత అని అంటాడు. నువ్వు ఇద్దరి కథ ఇప్పుడు రాజుది చిట్టి ఇద్దరి కథ ఒకటేసారి చెప్పు నాకు తాత అంటాడు. అనగానే సరే మనవాడా అని కథలోకి ఎంట్రీ. చిట్టి వీని క్యారెక్టర్ ఏంటంటే కొంచెం ఫన్గా, ప్రతి నలుగురిలో ఒకటి ఫన్ ఉంటాడు. వాడు కొంచెం చిన్న పొరాల మైండ్ సెట్ లెక్క అయ్యాడు. అయితే కథలోకి ఎంట్రీ. చిట్టి వాడు చిన్న పొరాలతో టైర్ ఆట ఆడుకుంటా ఉంటాడు. హీరోయిన్ అట్లా నా పక్కపడి నడుచుకుంటూ అవుతుంది. అది చూసి ఇంత పెద్ద అయిన ఇంకా చిన్న పొరాలతో ఆటలు ఆడుతున్నావా అంటది. చిట్టి నేను ఆడితే నీకేంది అని అంటాడు. హీరోయిన్ సిగ్గుందా నీకు, ఇంకా చిన్న పొరాలతో ఆటేంది, ఇంకా నన్నే ఏమవుతుంది అంటున్నావు అని అంటాడు. చిట్టి నాకు సిగ్గు లేదంటావా, నేను మామని చెప్తా కానీ రాజుగారి దగ్గరికి పోయి చెప్తాడు. రాజు హీరోయిన్ దగ్గరికి వస్తాడు, చెప్పి తీసుకొని వచ్చి హీరోయిన్ దగ్గర ఆపి హీరోయిన్ ఆపి మావాడిని ఏమన్నావు, సిగ్గుందా అన్నమాట అని అంటాడు. హీరోయిన్ చిన్నపిల్లలతో ఆడితే నీకేమవుతుంది అని అంటాడు. హీరోయిన్ నాకేం కాలే. రాజు హీరోయిన్ చేయి పట్టుకొని ఇట్లా మెలదిప్పి అయినా మావాడు ఎవరితో ఆడితే నీకెందుకు అని అంటాడు. హీరోయిన్ రాజు కళలోకి చెయ్యి విడిచిపెట్టాలంటే కొంచెం లవ్ లుక్లో వస్తుంది, ఎందుకంటే చెయ్యి విడిచిపెట్టాలని కొంచెం ఏదో ఫీల్ లుక్లో వస్తుంది అంతే. రాజు అదేంటి అలా చూస్తున్నావు, ఎందుకు అట్లా చూస్తున్నావు అని అంటాడు. హీరోయిన్ ఏం లేదని కొంచెం నవ్వుతో కొంచెం ఫీల్, ఒక లవ్ ఫీల్తో అంటది. అన్నప్పుడు రాజు ఏమంటాడు, ఏంది అట్లా చూస్తున్నావు, లవ్ చెప్తున్నావు నేను అంటే ఆయనతో హీరోయిన్ ఏమంటుంది, చెయ్యిడురా బాడుకవా అని చెప్తూ కొడుతుంది. కొట్టి అయినా మా అమ్మాయిలు మీ అబ్బాయి కంటికి ఎలా కనిపిస్తారా, ఒక్కడేమో నవ్వుతే లవ్ అంటాడు, ఇంకొకడేమో చెయ్యి పట్టుకుంటే లవ్ అంటాడు, నువ్వేమో చూస్తే లవ్ అంటున్నావు. మా అమ్మాయిలు కొంచెం క్లోజ్గా ఉన్నా లవ్ అని ప్రపోజ్ చేస్తారు కదరా, ఏం మనుషులు రా అని అంటది. పక్కన ఉన్న ఇద్దరు అంటే పక్కన ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాజుని చూసి కొంచెం ఎటకారంగా నవ్వుతారు. అరే చెప్తాను కొట్టిందని నవ్వుతారు. నవ్వినప్పుడు రాజు చాలా సీరియస్గా వాళ్ళది చూస్తాడు. చూసి మళ్ళా హీరోయిన్ దిక్కు చూస్తాడు. చూడంగానే కోపంగా వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడికి కట్టు. నెక్స్ట్ సీన్ రాజు అండ్ చిట్టి వీళ్ళు నలుగురిగా రాజు చిట్టి రాఖీ వంశీ దగ్గర ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అరే అది నన్ను నలుగురి మధ్యలో చెప్పుతో కొట్టినరా, తాను ఏమనేయాలరా అంటాడు. వంశీ అరే అది నిన్నే కాదురా మమ్మల్ని కూడా రా అని అంటాడు. రాఖీ అంటాడు అరే నిన్ను కూడా నారా, నన్ను కూడా అట్నే చేసిందిరా అంటాడు. చిట్టి అరే నన్ను కూడా చిన్న పొరలతో ఆడతావా అన్నది అంటాడు. రాజు కోపంలో అటు ఇటు తిరుగుతాడు, తిరిగి ఏదో స్కెచ్ చేద్దామని దాన్ని అని
కాలేజ్ నుండి వచ్చేటప్పుడు దాన్ని రేపు చేద్దాం రా అంటాడు. వంశీ, రాకి, చిట్టి రాజు వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తారు. అది మన రాజు ఏమంటాడు, అది మన నలుగురిని అవమానిస్తుందా, అది మనకన్నా రెట్టింపు బాధపడాలరా అని చేయి చేస్తాడు. వంశీ రాకి చేలో చేస్తారు. కాకపోతే చిట్టి చేయడు. చిట్టి అరే అద్దురా పాపం రా అని అంటాడు. రాజు చిట్టి చేయి తీసుకొని చిట్ట చేయిలో చేసుకుంటాడు. కెమెరా నలుగురు దగ్గర నుంచి రాజు ముఖం దగ్గరికి వెళ్తుంది. రాజు చాలా సీరియస్గా ఉంటాడు. ఇది ఇక్కడి కట్టు. ఇది మళ్ళీ ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. ఈ కథ ఇప్పుడు జరిగింది అది ఎండింగ్లో స్టార్ట్ ఉంటుంది. అదే కథ చెప్పే రోజు, ఆ ముసలైన కథ చెప్పే రోజు రాజు అండ్ వంశీ సైకిల్ మీద వస్తూ ఉంటారు. చిట్టి ఇది ఎప్పుడు కథ చెప్పే రోజు చిట్టి ఏమంటాడు, అరే వాళ్ళిద్దరే చంపినట్టు మనల్ని కూడా చంపుతారని చాలా భయంగా ఉందిరా అంటాడు. రాజు అలా ఏం కాదులేరా అని అంటారు. వాళ్ళు సైకిల్ మీద వెళ్తారు రాత్రి. ఆ మంత్రగాడు చిట్టి విని వెనుక నుండే ఎత్తుకెళ్తాడు. ఇట్లా మాస్క్ వేసి ఎత్తుకొని వెళ్తాడు. రాజు రాజు మాత్రం అయినా మనల్ని చంపేదేనా ఎవరికి ఉందిరా అని వెనుక చూడకుండా అట్నే ముందుకు పోతూ ఉంటాడు. అయితే వెనుక నుండి ఏం రెస్పాన్స్ రాదు, ఎందుకంటే చిట్టిని మంత్రాడు ఎత్తుకోవేడు కదా. రాజు వెనక్కి తిరిగి చూస్తాడు. చూసే వరకు రాజు సైకిల్ మీద ఉండడు. రాజు చిట్టి సైకిల్ మీద ఉండడు. రాజు దిగి ఆయన కంగారుగా చిట్టి చిట్టి అని వెతుకుతూ ఉంటాడు. ఆ మంత్రాడు ఇలా వెతుకుతూ ఉండగా ఆ మంత్రాడు చిట్టిని ఒక దగ్గర తీసుకొని ఒక అడవిలో తీసుకొని చిట్టిని బాగా కొడతాడు. చిట్టిగా కొట్టి ఒక చెట్టు కట్టేస్తాడు. కట్టేసి ఆ మంత్రాడు ముందట ఒక ఇలా ఇక ఎత్తడు మంత్రం వేసుకుంటూ ఒక బొమ్మ పట్టుకొని ఒక మొల ఇట్లా పెట్టుకొని ఉంటాడు. చిట్టి రే ఎవర్రా నువ్వు, మా దోస్తుగాళ్ళని చంపింది కూడా నువ్వేనా, ఎవర్రా ఇప్పుడు నన్ను కూడా చంపుతావా, నన్ను చంపితే మా రాజు ఊరుకోర్రా రే అంటాడు ఆ మంత్రగాడు. సూప్ అని ఒక ఆడపిల్లని చంపడానికి మీకు ఎంత ధైర్యం రా, అంత ధైర్యం మీకు ఎక్కడిదిరా అని ఒక బొమ్మ పట్టుకొని ఏదో మంత్రం వేసి ఆ బొమ్మ ఎడమ భుజం పైన ఆ మూల గుస్తాడు. గుచ్చంగానే చిట్టి ఎడమ భుజం నుంచి రక్తం వస్తుంది. చిట్టి చాలా బాధతో అని గట్టిగా బిలబిలా కొట్టుకుంటాడు. ఆ మంత్రగాడు ఇంకొక మూల తీసుకొని ఆ కుడివైపు గుస్తాడు. కుడివైపు గుచ్చగానే ఆ చిట్టికి కుడివైపు నుంచి రక్తం వచ్చి బాధతో గట్టిగా ఏడుస్తాడు. ఇంకా బాగా అంటే బాగా ఏడుస్తాడు. రే దీనికన్నా నన్ను చంపేరా ఒకేసారి, ఈ నొప్పి భరించలేకపోతున్నా అంటాడు ఆ మంత్రగాడు. ఈ నొక్కే నువ్వు గిట్లా అంటే ఆ రోజు ఆడబిడ్డ ఎంత నొప్పి భరించిందో తెలుసారా నీకు అంటాడు రాజు. ఇక అనగానే రాజు అట్లా వెతుకుంటూ వస్తాడు. రాజు చిట్టి చిట్టి అని వెతుక్కుంటూ వస్తాడు. ముఖ్యంగా వీళ్ళు అక్కడ కనిపిస్తారు. కనిపించగానే వెళ్ళి ఆ మంత్రాన్ని కాలుతో తంతాడు. తన్ని చిట్టి వైపు చూస్తాడు. చాలా నొప్పితో బిలబిలా కొట్టుకుంటాడు చిట్టిగా. ఆ మంత్రాన్ని చేతిలో ఉన్న ఆ మూల కొంచెం దూరంలో ఇట్లా తన్నప్పుడు కొంచెం దూరంలో పడతాయి కదా, పడ్డప్పుడు అది తీసుకొని ఆ బొమ్మ గుచ్చేటప్పుడు రాజు ఆ మంత్రాన్ని కొడతాడు. ఇక చాలా సీరియస్గా కొడతాడు. వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఫైట్ ఉంటుంది. ఇద్దరు బాగా కొంచెం కొట్టుకుంటారు. తర్వాత రాజు తన ఎడమ చేతిలో ఉన్న మంత్రాన్ని గుండెగా ఫైట్ అయిపోయిన తర్వాత రాజు ఏం చేస్తాడు, ఆ ఎడమ చేతితోని రాజు గుండెగా పట్టుకొని చెట్టుకు వస్తాడు. ఈ మూల ఉన్న చేతిని కుడి చేతిని ఇట్లా పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఆ మంత్రవాడు గట్టిగా ట్రై చేస్తాడు. ఇట్లా ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా ఉత్తానికి ట్రై చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు ఆ బొమ్మ తలకి గుచ్చుతాడు. ఇక మూల గుచ్చాగానే ఈ చిట్టి బిలబిల ఇక్కడ గుస్తాడు. గుచ్చాగానే ఆ చిట్టి బిలబిల కొట్టుకొని చచ్చిపోతాడు. ఇక చచ్చిపోగానే రాజు ఏస్తాడు, ఆ మంత్రాన్ని ఇడిచిపెడతాడు. ఇక ఎందుకంటే చిట్టి చచ్చిపోయాడు. చిట్టి చిట్టి అని పోయి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఇక మంత్రాన్ని ఇడిచిపెట్టాలని కొంచెం తీసుకోబడి కొంచెం రిలాక్స్ అవుతాడు. ఆ మంత్రాలు లేచి ఇక లేచి రాజుని ఇక తన్ని బాగా కొడతాడు. కొట్టి ఆ మంత్రగాడు బొండికాయ కొట్టిన తర్వాత ఆ మంత్రాన్ని బొండికాయ పట్టుకొని ఒక గోడకి ఇట్లా వచ్చుతాడు. ఎవరు రాజు ఆ మంత్రానికి ఉన్న మాస్క్ ఇట్లా తీస్తాడు. తీసినప్పుడు ముందడికి తోస్తాడు. తోసినప్పుడు ఇక్కడ ట్విస్ట్ రివీల్.
నువ్వు నువ్వు ఆ న్యూస్ రిపోర్టర్వి కదా, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావురా అని అంటాడు. కెమెరా హీరో ముఖం దగ్గరికి వెళ్తుంది. ఆ మంత్రగాని ఫేస్ రివీల్. ఎవరు? ఆ న్యూస్ రిపోర్టరే ఈ మంత్రగాడు. ఒక పెద్ద బండ తీసుకొని ఇక్కడ ట్విస్ట్ రివీల్. ఆ న్యూస్ రిపోర్టరే ఇక్కడ మంత్రగాడు. ఒక పెద్ద బండ తీసుకొని రాజుని ఎత్తి ఇట్లా వలగొడతాడు. కొట్టి కొట్టగానే మళ్ళీ ఒకసారి ఇట్లా కింద పడ్డాక మళ్ళీ తీసుకొని వాని మీద ఊకొని ఇట్లా పెట్టగానే మొత్తం హీరో ముఖాన్ని మొత్తం రక్తం నిండుతుంది. ఆ హీరో వాని గల్ల పట్టుకొని ఏడుస్తూ నా చెల్లి నా ఏడుస్తూ నా చెల్లి ఏం పాపం చేసిందిరా, నా చెల్లి నా కిరా అన్యాయంగా చంపారు కదరా అని బాగా గట్టిగా ఏడుస్తూ ఆ బండ తీసుకొని ఇట్లా కొడితేనే ఉంటాడు. తలకాయ మీద కొట్టాం కూడా రక్తం ఇట్లా చిందుతుంది చిందుతుంది చిందుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే ఆ చెల్లి ఎవరో కాదు, ఈ న్యూస్ రిపోర్టర్ వాళ్ళ చెల్లె. ఈ సీన్ ఇక్కడికి కట్టు. నెక్స్ట్ వాళ్ళు ప్లాన్ వేసారు కదా రేప్ సీన్ దగ్గరికి ఎంట్రీ. ఆ రేప్ సీన్ దగ్గర ఆ నలుగురు దారిలో వెయిట్ చేస్తారు. ఎవరు? రాజు, వంశీ, చిట్టి, రాఖీ. ఈ నలుగురు వెయిట్ చేస్తారు. ఆ రాజు ఏమంటాడు, అరే అది ఇదే దారిలో వస్తుంది, మనం దాన్ని ఇక్కడే రేపేయాలరా అంటాడు. చిట్టి చిట్టి వీడిని కొంచెం చిన్నపరాల మైండ్ సెట్ అని చెప్పిన. అరే వద్దురా నాకేదో భయంగా ఉందిరా, వద్దురా పద వెళ్ళిపోదాం పద అంటాడు రాజు. రే ఊకో నీకేం తెలీదు అని అంటాడు. మనల్ని అది అవమానిస్తుందా, నన్ను చెప్తాను కొడుతుందా అనగానే హీరోయిన్ అట్లా నడుచుకుంటూ వస్తుంది. రాగానే నలుగురు పెద్ద మన హీరోయిన్ చుట్టుముడతారు. రాజు ఏంటి నన్నే చెప్పుతో కొడతావా, మా వాళ్ళని అవమానిస్తావా, మేము ఊరుకుంటాం అనుకున్నావా అని చెయ్యి పట్టుకుంటాడు. పట్టుకోమని హీరోయిన్ ఏ చేయలు చేయలు అంటాడు. రాజు చెయ్యి విడిచిపెట్టి జుట్టు పట్టుకుని గుర్ర గుర్ర ఒక చెట్ల సాటు తీసుకోతాడు. తీసుకుపోయినాక అక్కడ చున్నీ ఎగిరేస్తాడు. కదా చున్నీ దారి ఇట్లా కెమెరా అవుతుంది. కొన్ని ఇక్కడికి కట్టు. వీడికి ఎండు లాస్ట్లో ఒక చిన్న కొటేషన్ ఉంటుంది. ఈ కథ అయినా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ వాచ్.